అందరికీ ఆత్మ నమస్కారాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఎంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. క్లాస్ కు విచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 331 రోజు క్లాస్ కు అందరికి స్వాగతం అండి. మనము నిన్న మహావతార్ బాబాజీ గారి యొక్క సందేశాలు ఏవైతే ఉన్నాయో అవి నీలకంఠం నాయుడు గారి ద్వారా బయటికి వెలుగులోకి రావడం జరిగింది. ఆ సందేశాలను సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి సురేష్ సార్ గారి ద్వారా మనము తీసుకోవడం జరిగిందండి. ద వాయిస్ ఆఫ్ బాబాజీ అనే పుస్తకంలోని అద్భుతమైన అంశాలను సార్ చక్కగా వివరించడం జరిగింది. అది చాప్టర్ 1లో ఉన్న 5 ముఖ్యమైన పాయింట్స్ సార్ చెప్పడం జరిగింది. దాని కంటిన్యూషన్ ఈరోజు మళ్ళీ తెలుసుకుందాము. అందరం కూడా గట్టిగా క్లాప్ చెప్తూ సార్కి వెల్కమ్ చెప్దాము. నమస్తే సార్, వెల్కమ్ టు ద సెషన్. నమస్తే మేడం. నమస్తే. సార్ ఇంకా కరెక్ట్ గా 3 రోజులే ఉంది బాబాజీ జన్మదిన ఉత్సవానికి. 2023 డిసెంబర్ 26వ తారీఖు మనకి కర్తాల్లో ఒక బుక్ రిలీజ్ అయింది. గురుభ్యో నమః. సదానంద యోగి గారి జీవిత చరిత్ర అని చిన్న బుక్ విజయవాడ మాస్టర్కి ఆయన రాయమని చెప్పడము, అది పత్రి సార్ కరెక్షన్ చేయడము, 2 సార్లు ఆ బుక్ మిస్ అయిపోవడము, మళ్ళీ వాళ్ళు జెరాక్స్ కాపీ ఎక్కడ రాసి పెట్టుకుని ఉంటే దాని ద్వారా మళ్ళీ చేసి ఆ బుక్ ఎట్టకేలకి దత్త జయంతి ఆ రోజు, ఈ రోజు కావాలి అని ఆయన మాస్టర్స్ డిసైడ్ చేశారు అని చెప్పడము. సో ఆ రోజు కర్తాలకు వచ్చి వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఆ రోజు వాళ్ళకు వచ్చిన మెసేజ్ ఏమిటంటే, ఇంతవరకు ఈ ప్రపంచంలో ఉన్న లెక్క ఒకటి, రేపటి నుంచి వేరే లెక్క అన్నారు. ఇది సదానంద గురువు గారు ఇచ్చిన మెసేజ్. అంటే అంతవరకు ఏవైతే మన మీద ప్రభావితం ఉన్నాయో అవన్నీ అనుకూలంగా మారుతాయి అని అర్థం. సో ఆల్రెడీ మనం 2024 చూసాం, ఇప్పుడు 25లోకి వచ్చాం. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మనం కానీ గమనిస్తే, ఈసారి పత్రిజీ జన్మదిన వేడుకలు మామూలుగా ఒక చోట జరిగేవి పత్రి సార్ ఉండేటప్పుడు. ఎక్కువైతే 9వ తేదీ నుంచి స్టార్ట్ చేసి 9వ తేదీ, 10వ తేదీ, 11, 12, 4 రోజులు సార్ ఎక్కడికి వెళ్తే అక్కడ జరుపుకునేవాళ్ళు. మరి ఈ సంవత్సరం కానీ మీరు గమనిస్తే, ఏ సెంటర్లో వాళ్ళు ఎవరితో సంబంధం లేకుండా వాళ్ళకు వాళ్ళు 3 రోజులు పెట్టుకున్నారు, 4 రోజులు పెట్టుకున్నారు, 1 రోజు పెట్టుకున్నారు, 1 పూట పెట్టుకున్నారు. అంటే ఎవరికి వాళ్ళు అంత అద్భుతంగా నిర్వహించారు. అన్నీ సక్సెస్ అయినాయి. విదేశాల్లో జరిగినవి కూడా సక్సెస్ అయినాయి. సో అదేలాగా ఇప్పుడు మహావతార్ బాబాజీ మీరు కానీ గమనిస్తే, ఎందుకంటే మన యొక్క ప్రాస్పెక్ట్ చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ గురువులది చాలా వైడ్గా బ్రాడ్గా ఉంటుంది. సో ఈసారి మీరు ఈ 30వ తేదీ ఏదైతే జరగబోతుందో అది కానీ చూస్తే ఆల్రెడీ మీకు చాలా ఫ్లయర్స్ వచ్చేసి ఉంటాయి. ఎవరికి మహావతార్ బాబాజీ పుట్టినరోజు అంటే మన PSSM ద్వారానే ఇన్ని జరుగుతున్నాయంటే, ఇంకా రకరకాల సంస్థల వాళ్ళు ఆ పరమ గురువుకి ఇంకా ఎంతమంది ఎన్ని రకాలుగా చేస్తూ ఉంటారు. మనము సూర్యుడిలోని ఒకే ఒక కిరణాన్ని పట్టుకున్నాం. మరి సూర్యుడికి ఒక కిరణం ఉండదు కదా, సత్యానికి ఎన్నో కిరణాలు ఉంటాయి. సో ప్రతి కిరణం మనం అబ్జర్వేషన్ చేయగలిగితే
సో సత్యం అనేది, అహింస అనేది, కరుణ అనేది, వెజిటేరియనిజం అనేది ఆటోమేటిక్గా ప్రపంచంలో మొత్తము వ్యాపిస్తుంది అని దీని ద్వారా మనకు అర్థమవుతుంది. సో మరి ఈ యజ్ఞాన్ని 365 రోజులు కొనసాగిద్దామని అంటే ప్రతిజ్ఞ పూన్నారు. 331 రోజుకు వచ్చేసారు. అంటే ఆల్మోస్ట్ ఇంకా 30 రోజుల్లో 100%కి అంటే 100% సాకారం చేస్తున్నారు. మరి మీ అందరికీ నేను నమస్కరిస్తున్నాను. సో మహావతార్ బాబాజీ ఇచ్చిన అతి ముఖ్యమైన మెసేజ్ ఏంటంటే, నీలకంఠం గారిని, రామయ్య గారిని ఎందుకు ఎన్నుకున్నారు అంటే, నీలకంఠం గారు రామయ్య గారిని కలిసినప్పుడు రామయ్య గారు ఆల్రెడీ సాధన చేస్తున్నారు క్రియాయోగాలో. సో ఈయనకి రెఫర్ చేశారు, ఒక యోగి ఆత్మకథ బుక్ చదువు, దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి అన్నప్పుడు ఆయన వెంటనే ఆ బుక్ తీసి చదవడము, సో ఆ బుక్లో ఇంప్రెస్ అవ్వడము, అప్పటి నుంచే ఆయన గ్రూప్ మెడిటేషన్లో పాల్గొనడము, ఆయన జీవితంలో అది ఒక భాగం అయిపోవడము, దానికి కంప్లీట్గా డివోషన్ అంటే అంకిత భావము. సో ఇది అర్థమైంది. ఎప్పుడైతే అంటే ఒక మనిషి తెలుసుకున్నాక ఫుల్గా సరెండర్ అవుతారో ఆ భగవంతునికి, ఆటోమేటిక్గా ఆయన ఈ జీవితంలోకి వచ్చేస్తారు. సో వాళ్ళు ఎందుకు వీళ్ళిద్దరిని ఎంచుకున్నారంటే, వాళ్ళు ప్రతిరోజు గ్రూప్ మెడిటేషన్ చేస్తారు, ఫస్ట్ పాయింట్. రెండోది, వాళ్ళ హార్ట్ అనేది ప్యూర్గా ఉంటుంది, ఏ మాత్రము కలుషితం లేదు, కల్మషాలన్నీ కడిగేసుకున్నారు వాళ్ళు. అందువల్ల వాళ్ళని ఎంచుకోవడం జరిగింది. సో మహావతార్ బాబాజీ వాక్యాల్లో ఏం చెప్పారంటే, నేను లాహరి మహాశయ తరువాత ఇంతగా ఇంటరాక్ట్ అయ్యింది నీతోనే, దీని తర్వాత కూడా నేను ఎవరితో అవ్వను. అంటే లహరి మహాశయ గారితో గత జన్మ అనుభవం ఉంది, అనుబంధం ఉంది, కాబట్టి అది కొనసాగింది ఈ జన్మకి. ఇప్పుడు ఏమిటంటే ఆ తర్వాత యుక్తేశ్వర గిరి గారితో కలుస్తారు, కానీ ఎక్కువ సార్లు కలవరు, 2-3 సార్లు కలుస్తారు, సూచనలు ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు అంతే. తర్వాత యోగానంద పరమహంస గారు వస్తారు, ఆయనకి కూడా అక్కడక్కడ కనిపించి చేసేసారే కానీ ఈ మాదిరిగా లేదు. కానీ ఎప్పుడైతే 1952లో అన్ని మనం గమనిస్తే, ఒక రన్నింగ్ రేస్ మామూలుగా ఒకరు చేస్తారు, సో 100 మీటర్స్ అలాగా. సో ఒకటి నలుగురు చేసే ఒక రన్నింగ్ రేస్ ఉంటుంది, చేతిలో ఒక కర్ర ఉంటుంది, ఆ కర్ర వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు దాన్ని తీసుకొని నెక్స్ట్ రౌండ్ కొట్టాలి. అప్పుడు అక్కడ ఇంకొకరు వస్తారు, ఇంకొకరు తీసుకుంటారు. సో ఇది నలుగురు కలిసి ఆ రన్నింగ్ రేస్ గెలవాలి, ఏ కంట్రీ అయినా సరే. సో ఇది ఏంది, ప్రతి ఒక్కరికి లింక్ ఉంటుంది. సో అందరూ ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు అక్కడ. సో ఇది కూడా ఏమంటే, ప్రకృతిలో జరిగే ప్రతిదీ సీక్వెన్స్ ఉంటుంది, ఎక్కడ మీకు అంటే డిస్టర్బెన్స్ ఉండదు, సిస్టమేటిక్ గా రిథమిక్ గా జరుగుతుంది. ప్రకృతిలో అన్ని ప్లాన్డ్ గానే ఉంటాయి, ఏది అన్ప్లాన్డ్ గా ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి, భూమి మీద ఏమి జరిగినా అది ప్లాన్డే ఉంటుంది, ప్లాన్ లేకుండా ఏది జరగదు. ఏదో అలా అయిపోయింది మాకు తెలియదు ఇటువంటి పదాలు వాడొద్దు. ప్రతిదీ ఆచితూచి ఏది అవసరం అది మాత్రమే జరగనిస్తారు మాస్టర్లు. సో ఏది పర్పస్ లేకుండా ఏ పని జరగదు, సిస్టమేటిక్ గా ఉంటుంది. సో ఈ బాబాజీ ఏం చెప్తారంటే, ఒకానొక సందర్భంలో లాహరి మహాశయ గారిని ఎందుకు ఎన్నుకున్నారు అంటే, అంతవరకు క్రియాయోగా అనేది ఓన్లీ సన్యాసులకి, తపస్సు చేసుకునే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే బాగా కఠినమైనది అది, ఆ సాధన చాలా కఠినమైనది, ఎంతో ప్రయాసతో కూడుకున్నది, అంత సమయం మామూలు ఇవ్వరు కాబట్టి అది క్రియాయోగా అనేది అలా జరిగేది. కానీ ఎప్పుడైతే లాహరి మహాశయ మళ్ళీ జన్మ తీసుకొని వచ్చారో, అప్పుడు భూమి మీద పరిణామాలు కూడా కలియుగ అంతం వచ్చింది అని చెప్తారు. ఇది 1952లో నీలకంఠం గారికి చెప్పింది, కలియుగ అంతం వచ్చింది అంటే ఏమైంది. 1952 కలియుగ అంతం అంటే ఇంకా రాబోయేదంతా యుగ మార్పిడి,
సో ఆ బుక్లో అప్పుడే రాసేసినారు. మనం ఇప్పుడు కలియుగ అంతంలో ఉన్నాము. సో ఇప్పుడు మనం ఎవరినైతే సత్య సాధకులుగా ట్రైనింగ్ ఇవ్వాలో ఆ ట్రైనింగ్ జరగాలి. ఎందుకంటే 50 ఏళ్లలో 100 ఏళ్లలోనూ ధర్మము అనేది స్థాపించబడాలి అంటే వాళ్ళ ప్రవర్తనలో ధర్మం అనేది వస్తేనే వాళ్ళు దాన్ని పరిపాలించగలరు. కాబట్టి అధర్మంగా ఉండే వాళ్ళని, స్వార్థంగా ఉండే వాళ్ళని, కుట్రలు కుతంత్రాలు మోసాలు ఉండే వాళ్ళని మనము ఆ యుగానికి తీసుకెళ్ళలేము. అంటే ఈ ప్రజలకి ఇప్పుడు ట్రైనింగ్ చాలా అవసరమని అప్పుడు లహరి మహాశయ గారు చెప్తారు. ఇప్పుడు నువ్వు ఒక సంసారివి, నీకు ఉద్యోగము ఉంది, ఫ్యామిలీ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కాబట్టి ఇది క్రియాయోగా నీకు ఇస్తున్నాము, నిన్ను ఎంచుకున్నాము. ఎందుకంటే నువ్వు ఇప్పుడు సన్యాసులకే కాదు, సన్యాసులకు ఇవ్వచ్చు, యువకులకు ఇవ్వచ్చు, అదేలాగా సంసారులకు కూడా ఇవ్వచ్చు. సో మెజారిటీ సంసారులే ఉంటారు కాబట్టి వాళ్ళల్లో ధర్మ ప్రవర్తన వచ్చినప్పుడే సమాజం బాగా పడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా సమాజంలో అందరూ ఈ క్రియాయోగాన్ని తీసుకొని ధర్మ మార్గంలో సత్యాన్ని తీసుకుంటారు అనే ఉద్దేశంతో ఆయన్ని ఎంచుకొని క్రియాయోగా అనేది మాస్గా వెళ్ళడానికి, అందరికీ ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా ఆ లహరి మహాశయ గారి ద్వారా వచ్చింది. సో ఎప్పుడైతే అలా వచ్చిందో ఆ నెక్స్ట్ స్టెప్ ఆయనకి సమయం వచ్చింది, ఆయన వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయే ముందే యుక్తేశ్వర గిరి గారిని తీసుకున్నారు. యుక్తేశ్వర గిరి గారు చెప్తారు లహరి మహాశయ, మన గురువు గారు మామూలు ఆయన కాదు, ఆయనకి అన్నీ తెలుస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనని. సో మరి వీళ్ళిద్దరు వెళ్తూ ఉంటారు కుంభమేళాలో. వెళ్తూ ఉన్నప్పుడు కొంచెం చిరాకేస్తుంది యుక్తేశ్వర గిరికి, ఎందుకంటే బాగా చదువుకున్న ఆయన, కొంచెం సైంటిఫిక్ గా ఉంటారు, అన్నీ ఉంటది. సో ఆయన ఆ కుంభమేళాలో ఆ శబ్దాలు, వాళ్ళు అడుక్కునేది, ఇవన్నీ చూసి చిరాకు వచ్చి అనుకుంటాడు, ఇక్కడ మోసగాళ్ళు చాలా మంది ఉన్నారు, అంటే కాషాయ వస్త్రాలు వేసుకొని అడుక్కు తినేది, ఇంకా వేరే వేరే, అంటే అలాగా నెగిటివ్ గా అనుకుంటాడు. అనుకున్న వెంటనే ఒక అంటే తేజస్సు గల ఒక యువకుడు, అతనితో పాటు కొంతమంది ప్రత్యక్షం అవుతారు. అక్కడ అవుతారు. అవుది ఏం నైనా ఏమనుకుంటున్నావు అంటారు. ఇలా ఉంది, చాలా మంది మోసం చేసే వాళ్ళని నాకు కనిపిస్తున్నారు, ఇక్కడ మాయ మాటలు చెప్పేసి దేవుడి పేరుతోటి ఈ అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారు అనేసి అంటారు. అప్పుడు దీని బదులు సైంటిస్టులు మేలు కదా, అంటే వెస్టర్న్ కంట్రీలో ఉండే సైంటిస్టులు మేలు కదా, ఏది నమ్మరు, నమ్మి తర్వాత ఆచరిస్తారు. ఇక్కడేమో వీళ్ళు వేషాలు వేసేసుకుంటే అందరూ నమ్మేస్తున్నారు, వీళ్ళేమో వాళ్ళు మోసం చేస్తారు, నాకు అర్థమైపోతుంది అన్నప్పుడు అప్పుడు బాబాజీ అంటారు, నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే దేనికోసం వచ్చావు, నీకు ఏమి కావాలి, నీకు వాళ్ళు కావాలా, లేకపోతే నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? నువ్వు వాళ్ళ కోసం వెతుకుతుంటే నీకు అదే దొరుకుతుంది, కానీ వాళ్ళలోని దైవత్వాన్నిగా నువ్వు వెతికితే నీకు దైవత్వం కనిపిస్తుంది. సో నువ్వు ఏం వెతుకుతున్నావు అది నీకు ఫస్ట్ క్లారిటీ కావాలి అన్నప్పుడు అప్పుడు కొంతమంది లేకపోతే ఎక్కువ మంది సంబంధం లేకుండా వాళ్ళని నువ్వు ఎందుకు పట్టించుకుంటావు? దాంట్లో కూడా ఆనిముత్యాలు ఉంటారు కదా, సరి అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏం నేర్చుకోవాలి అది నేర్చుకో. అప్పుడు నువ్వు హంసవు అవుతావు, లేకపోతే నువ్వు హంసవు ఎప్పటికీ కావు. సో ఈ గుంపు ఇలాగే ఉంటుంది. సో నీకేం కావాలో అది నువ్వు తీసుకునే లక్షణాన్ని నువ్వు పెంపొందించుకో అంటారు. సో తర్వాత ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు బాబాయ్ లహరి మహాశయ చెప్తారు, గురువు గారితో బాగానే అంటే కలిసావనేసి. ఎవరు ఆయన అంటారు. ఓరి ఎవరు ఆయన అంటావేంటి, ఆయనే పరమ గురువు, ఆది గురువు, మనందరికీ క్రియాయోగ గురువు ఆయనే బాబాజీ అంటే. అయ్యో నేను మిస్ అయినానే, నేను ఎవరో కుర్రాడు అనుకున్నా అంటాడు. సరే లేదు, నిన్ను ఒక పర్పస్ వల్ల ఈ అన్ని అనుభవాలు ఇస్తున్నారు, నువ్వు ఏం చేయాలి అంటే వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఆధ్యాత్మిక చదువుల్ని అంతగా పట్టించుకోకుండా ప్రాపంచిక టెక్నాలజీ వీటి మీదనే వెళ్ళిపోతున్నారు. సో ఎంత టెక్నాలజీ పెరిగినా ఆధ్యాత్మిక బేస్ అనేది లేకపోతే అది వినాశనానికి దారి తీస్తుంది. ధర్మము, ప్రేమ, శాంతి లేనటువంటి ఎటువంటి ప్రయోగమైనా సరే వినాశనాన్ని తీస్తుంది. అది ఈస్టర్న్ కంట్రీస్ లో, అంటే మన దేశంలో ఉంది.
మనం ఏం పని చేసినా ధర్మంగా ఉండాలి, శాంతంగా ఉండాలి, తర్వాత అది మంచిగా ప్రేమతో ఉండాలి. ఇది మనం నేర్పిస్తాం. సో ఇవి రెండు కలవాలి అంటే దీనికి అనుసంధానంగా నిన్ను ఎంచుకోబడ్డారు, నువ్వు దానికే ఎంచుకోబడ్డావు. అంటే నువ్వు అక్కడ ఉండే మంచిని చూడాలి, ఇక్కడుండే మంచిని చూడాలి, వాళ్ళకి ఇది నువ్వు తెలియజేయాలి, వీళ్ళకు ఇది తెలియజేయాలి. ఏది గుడ్డిగా నమ్మద్దు అని వీళ్ళకి చెప్పాలి. అదంతా తప్పు అని వాళ్ళకి తప్పు కాదు, దాంట్లో కూడా నిజం ఉందని వాళ్ళకి చెప్పాలి. నువ్వు ఈస్ట్ వెస్ట్ రెండు కలిసినప్పుడు, అంటే ప్రాపంచికత ఆధ్యాత్మికత రెండు కలిసినప్పుడు వీళ్ళకు లాభం వస్తుంది, వాళ్ళకి లాభం వస్తుంది. అప్పుడు క్రియాయోగం మనం అందరికీ చెప్పొచ్చు ప్రపంచవ్యాప్తంగా అని చెప్తారు. అప్పుడు ది హోలీ సైన్స్ అనే బుక్ రాయడం జరుగుతుంది యుక్తేశ్వర గిరి గారు. అక్కడ మన పురాణాల నుంచి, గ్రంథాల నుంచి, వేదాల నుంచి ఫస్ట్ టైము సంస్కృతంలో ఉన్నదాన్ని ఇంగ్లీష్లో రాయడం జరుగుతుంది. ఇంగ్లీష్లో రాస్తూ ఆయన బాగా చదువుకున్నారు కాబట్టి బైబిల్లో ఏవైతే చెప్పారో జీసస్, అది కూడా దీనికి కంపేర్ చేసి రెండు ఒక్కటే అని ది హోలీ సైన్స్ అనే బుక్ రాస్తారు. అంటే వేదాల్లో చెప్పింది, అటు బైబిల్లో చెప్పింది రెండు ఒకటే. సో మీరు ఎందుకు ఫైటింగ్ చేసుకుంటున్నారు? మూల సిద్ధాంతము వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన ఒకటే కదా, మరి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అని వాళ్ళకి ఎడ్యుకేట్ చేసినప్పుడు అప్పుడు ఆ బుక్ పలానా రోజు వస్తుందని చెప్తారు ఆల్రెడీ. సో దాన్ని కంప్లీట్ చేస్తారు, గంగా నదికి వెళ్తారు, గంగా నదిలో మునకేస్తారు. ఆ రోజు యాక్చువల్లీ దాన్ని అదే అందరికి చెప్పాలి అయిపోయింది అనేసి. సో అక్కడి నుంచి వస్తూ ఉంటారు, ఒక చెట్టు ఉంటుంది, చెట్టు కింద ఒక ఆయన కూర్చోంటాడు, ఇంకా అందరూ ఉంటారు. అక్కడికి వచ్చి అయ్యిందా బుక్ అయ్యిందా అంటే బుక్ అయ్యింది అంటారు. మంచి పని చేసావు, తొందరగానే కంప్లీట్ చేసావు అంటారు. అప్పుడు గుర్తుపట్టుకుంటాడు, ఎందుకంటే అప్పుడు చూశారు కదా. అదే గురుగారు దగ్గరలో మా ఆశ్రమం ఉంది, నేను ఇప్పుడే వెళ్ళి మీకు ప్రసాదం తీసుకొస్తాను అంటాడు. అంతే, అటు పరిగెత్తాడు, ప్రసాదం తీసుకుని వచ్చేలోపు వీళ్ళు ఉండరు, అందరూ మాయమైపోతారు. సో మహావతార్ బాబాజీ యొక్క అంటే వాళ్ళ ఆ బృందం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క రాకపోక ఎలా ఉంటుందంటే, ఎక్కడ రావాలనుకుంటారో ఒక వెలుతురు రూపంలో అలా వస్తారు, శరీరాలు తీసుకుంటారు, పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ వెలుతురు ఆ బాడీస్ ఏదైతే ఈ అంటే ఈ ఏది మాంసపిండం ఏదైతే మనకు కనిపిస్తుందో అది అలా గాల్లో కలిసిపోతుంది. తర్వాత అంటే ఏమీ ట్రేస్ ఉండదు, ఎలా వస్తారో అలా వెళ్ళిపోతారు. సో ఆయన వెళ్ళి వచ్చే లోపల వీళ్ళందరూ గాల్లో కలిసిపోయారు. సో మళ్ళీ ఈయనకి డిసప్పాయింట్ అవుతుంది, అరే ఫస్ట్ టైం అక్కడ ఏమీ చేయలేకపోయినాను, ఇప్పుడు వాళ్ళకి ఏదో ఇద్దామని తొందరలో ఎక్కువ సమయం వాళ్ళతో గడపలేకపోయాను అనేసి అంటుంటాడు. అప్పుడు సరే ఏం కంగారు లేదు, నీకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు, నీ దగ్గరికి ఒక శిష్యుడు వస్తాడు, యోగానంద పరమహంస, నువ్వు ఏదైతే ఇది చేసుకున్నావో నేర్చుకున్నావో ఈ సారాంశం అంతా ఫారిన్ కంట్రీస్కి తీసుకెళ్ళి ఇది అక్కడ ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు ఆయన మళ్ళీ యోగానంద పరమహంస గారికి క్రియాయోగా నేర్పిస్తూ ఆయన అంత మంచిగా చూసుకుంటూ ఆయన్ని అమెరికాకి పంపిస్తారు. సో ఎప్పుడైతే ఈయన అమెరికాకి వెళ్ళి అక్కడ చాలా సంస్థల్లో అన్ని చూసి అక్కడ ఒక పెద్ద ప్రభంజనాన్ని తీసుకొస్తారు. సో ఈరోజు క్రియాయోగా అనేది ఎన్నో సెంటర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అంటే ఈ నలుగురి యొక్క సమిష్టి కృషితోటి ఈరోజు మహావతార్ బాబాజీ యొక్క ఈ చైతన్యము ఎంతో అద్భుతంగా విస్తరించింది. పిఎస్ఎస్ఎంకి ఒక అద్భుతమైన వరం ఏంటంటే, మనకి సీతాయనం అనే బుక్ వచ్చింది, ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. డీనా మేరియం గారు అక్కడ క్రియాయోగా 25 సంవత్సరాలు చేసిన ఆమె. సో ఆమె ద్వారా ఆ బుక్ వచ్చింది. ఆమె నిరంతరము ధ్యానం చేస్తుంది, ఆమె ద్వారా ఈ బుక్ వస్తే అది మనకి పత్రి సారు మనకు తీసుకొని వచ్చి మనందరికీ పిఎంసి ద్వారా ఫ్రీగా పంచిపెట్టారు. అంటే వాళ్ళకి అందరూ సమానమే. సో అలాగా వచ్చింది. తర్వాత 1952లో ఆయన దేహం విరమిస్తారు యోగానంద పరమహంస గారు. కరెక్ట్గా 1952లోనే నీలకంఠం గారికి ఇక్కడ స్టార్ట్ చేసి ఈ బుక్ రాయమని చెప్పి ఇనిషియేట్ చేస్తారు. అంటే చూడండి గ్యాప్
ఒక గురువు ఎంచుకున్నారు, అది అయిన తర్వాత ఇంకొకరు వచ్చారు, అది అయిన తర్వాత ఇంకొకరిని, ఇంకొకరిని. సో ఎన్నో సందర్భాల్లో బాబాజీ చెప్తారు, నాయనా నీ పుట్టినప్పటి నుంచి ఇంకా నువ్వు చూసుకుంటే నీ గత జన్మల నుంచి నేను నీ వెనకే ఉన్నాను, నేను గమనిస్తూనే ఉన్నాను, నువ్వు ఎక్కడెక్కడ ఏం చేస్తావు మొత్తం నాకు తెలుసు అని ఒక యోగ ఆత్మకథలో యోగానంద పరమహంస గారు చెప్తారు. అంటే ఒక చిన్న బిడ్డలాగా తల్లి ఎలాగైతే చూసుకుంటుందో అలాగా గురువు ఎప్పుడు ఒక్కసారి గురువుతో మనం కానీ అటాచ్మెంట్ అయిపోయి కంప్లీట్ సరెండర్ చేస్తే మనము ఆ స్థాయికి ఎదిగేంత వరకు మనం మర్చిపోవచ్చు, మనం తిట్టుకోవచ్చు, మనకు అర్థం కాకపోవచ్చు గురువు, కానీ గురువు మాత్రం ఎప్పుడు శిష్యుణ్ణి వదలడు. దీనికి ఇది నిదర్శనం. సో అలాగా ప్రతిరోజు రాత్రి 11:30, 12 అయ్యేసరికి ప్రత్యక్షం అవ్వడం, 2:30, 3, 4 అంటే ఎంత సమయం కావాలో అంత సమయం ఆయనకి మెసేజ్ ఇవ్వడము, అది ఈయన రాసేసుకోవడం, తర్వాత బుక్ ప్రింటింగ్ అవ్వడం, ఇదంతా ప్రాసెస్గా జరిగింది. సో ఆ సమయంలో ఈయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మరి ఇంకెన్ని రోజులు బతకతానో అనేసి డౌట్ వస్తుంది. అప్పుడు బాబాజీ చెప్తారు, నాయనా మా గ్రూప్లో ఉండే వాళ్ళకి మృత్యు ఉండదు, వీఆర్ ఇమ్మోర్టల్ బీయింగ్స్, అంటే మేము మృత్యువుని జయించిన వాళ్ళము. సో నిన్ను ఎంచుకున్నాము అంటే నీకు మృత్యు లేదు అని అర్థం చేసుకో. సో నీకు 51 years దాటదు, నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికినా 51 yearsలోనే ఉంటావు. అంటే ఏజ్ అంటే అన్ని కాలం నడుస్తుంటది, నువ్వు బతుకుతా ఉంటావు, కానీ ఏజ్ మాత్రం 51లో స్టాప్ అయిపోద్ది. నువ్వు 51 తర్వాత నువ్వు ఇంకా ఎదగవు, అంతే అట్నే ఉంటది, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోవాలంటే అప్పుడు వెళ్ళిపోతావు అనేసి అంటారు. అది అప్పుడు ఆశ్చర్యంగా చూస్తాడు. అప్పుడు చెప్తాడు, ఇదేమి కొత్త కాదు నైనా, మార్కండేయ మహర్షి 17 సంవత్సరాలు ఎప్పుడు కాలేదు, 16వ సంవత్సరం తర్వాత గండం ఉంది ఆయనకి, బాడీ వదిలేసి వెళ్ళాలి. కానీ శివుడు ఏం చేశాడంటే నువ్వు 16లోనే చిరంజీవి అయిపోతావు అన్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు 17వ సంవత్సరం జరుపుకోలేదు, 16లోనే ఆయన ఉన్నాడు. ఇప్పటికి కూడా మార్కండేయ మహర్షి చిరంజీవిగా ఉన్నాడు. అంటే వయసు ఎంత? 16. గడ్డాలు వచ్చినాయి, ఆయన ఎన్నో యుగాల నుంచి ఉన్నాడు, కానీ వయసు మాత్రం, ఎందుకంటే 17లో మృత్యు ఉంది కదా, కాబట్టి ఆయన బయాలజికల్ క్లాక్ని శివుడు ఏం చేశాడు? ఆపేసాడు. సో అంత పవరు ఆ సూపర్ కాన్షియస్నెస్ అంటే ఆ ఉన్నత చైతన్యానికి ఉంటుంది. అది ఎలా వచ్చింది అంటే మనము చేసే పని మీద నిబద్ధత ఉండి లోక కళ్యాణం కోసము నిస్వార్థంగా పని చేస్తే అప్పుడు ఆ గురువుల కృప వస్తుంది. కానీ నేనే అంత నాకు అన్ని అంటే అది ఒక క్షణం కూడా ఉండదు. సో వీళ్ళు కంప్లీట్ సరెండర్ చేశారు కాబట్టి వీళ్ళకి ఆ యొక్క బెనిఫిట్ అనుకోండి, లేకపోతే జ్ఞానం అనుకోండి, ఆ మృత్యువుని జయించడం ఇది లభించింది. సో మనకి పత్రి సారు ఎంతో మందికి చెప్పున్నారు, ఇదే మీకు ఆఖరి జన్మ, ఇంకా మీరు ఈ భూమి మీదకి రారు అంటే. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారు అంటే మీరందరూ ఏ స్థాయికి అయితే ఎదగాలో ఒక మానవ ఆత్మ ఆ స్థాయికి ఎదిగిపోయి ఉన్నారు అనేసి. సో ఇక్కడ బాబాజీ ఏం చెప్తారంటే మనిషి అంటే ఆత్మ, మానవ ఆత్మ భూమి మీదకి ఎందుకు వస్తుంది అంటే ప్రతి జన్మలో ప్రతి రోజు ప్రతి క్షణము తన యొక్క వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి వస్తుంది. ఎప్పుడు కూడా మీరు ఎన్ని జన్మలు తీసుకున్నా ఎన్ని సంవత్సరాలు ఉన్నా ప్రతిరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను ఈ రోజు నా వ్యక్తిత్వాన్ని ఎంత పెంచుకున్నాను, దీని మీదనే మీ పైలోక ఆ జ్ఞానం అనుకోండి లేకపోతే చైతన్యం అనుకోండి అది ఆధారపడి ఉంటుంది. సో దీన్ని కల్టివేట్ దిస్ హ్యాబిట్ అంటారు. అంటే ఈ యొక్క దీన్ని అంటే అవేర్నెస్, ఈ అవేర్నెస్ అంటే మనకి ఏమంటారు తెలుగులో ఏమంటారు మేడం? ఎరుక. ఈ ఎరుకని చేస్తూ చేసుకో. ఏంటంటే నేను ప్రతిరోజు నా యొక్క వ్యక్తిత్వాన్ని నిన్నటికన్నా ఈరోజు కొంచెం పెంచుకుంటాను, రేపు ఇంకొంచెం పెంచుకుంటాను. ఇది ప్రతి జన్మలో జరుగుతుంది. సో ఆ ఎరుక మనము హ్యాబిట్గా చేసుకుంటే ఇది జన్మలకి ఎదుగుతూ
కొంచెం పర్ఫెక్ట్, ఇంకొంచెం పర్ఫెక్ట్ గా ఆత్మ అనేది ఎదుగుతూ పోతుంది అని చెప్తారు. మరి ఇంకొకటి ఏంటంటే 3 పీస్ గురించి చెప్తారు. పీస్, పవర్ అండ్ ప్రాస్పెరిటీ. పీస్ అంటే శాంతి, పవర్ అంటే అధికారము, ప్రాస్పెరిటీ అంటే ఎదుగుదల. ఇవి 3 దేని వల్ల వస్తుంది అని బాబాయ్ చెప్తారంటే సైలెన్స్ అండ్ మెడిటేషన్ ఆర్ ద ట్విన్ ఎయిడ్స్ ఫర్ పీస్, పవర్ అండ్ ప్రాస్పెరిటీ. ఈ 3 రావాలి అంటే 2 ఉన్నాయి మనం ప్రాక్టీస్ చేయాల్సింది. ఒకటి సైలెన్స్ అంటే మౌనము, రెండోది మెడిటేషన్. ఎవరైతే ఈ 2 చేస్తారో వాళ్ళకి ఈ 3 ఖచ్చితంగా వస్తుంది. సో మనకు ధ్యానం అనేది 18 ఆదర్శ సూత్రాల్లో ఫస్ట్ పాయింట్ వచ్చింది, తర్వాత 4వ పాయింట్ మౌనం వస్తుంది. సో 18 ఆదర్శ సూత్రాలు ఈ 2 ఉన్నాయి. సో ఎవరైతే ఆ ఫస్ట్ పాయింట్ తర్వాత 4వ పాయింట్ పాటిస్తారో వాళ్ళ జీవితంలో పీస్ అంటే శాంతి ఉంటుంది, పవర్ అంటే అధికారం ఉంటుంది, మూడోది ప్రాస్పెరిటీ అంటే ఎదుగుదల ఉంటుంది. సో అంటే పిఎస్ఎస్ఎంలో ఇది ఇంక్లూడ్ అయ్యి ఉంది. పత్రిజీ దీన్ని ఆల్రెడీ ఇంక్లూడ్ చేసేశారు. బాబాజీ ఇప్పుడు ఈ బుక్ ద్వారా అందరికి చెప్తున్నారు, కానీ 40 ఏళ్ల క్రితమే ఈ 18 ఆదర్శ సూత్రాలు పెట్టినప్పుడు ఇది ఆల్రెడీ ఇంక్లూడ్ చేసేశారు. అంటే పత్రిజీ ఓవరాల్ గా అందరి మాస్టర్ల జ్ఞానాన్ని ఈ 18 ఆదర్శ సూత్రాల్లో ఉంచారు. సో మనం 18 ఆదర్శ సూత్రాలు పాటిస్తే ఆటోమేటిక్ గా అందరి గురువుల యొక్క జ్ఞానాన్ని మనము తీసుకున్నట్టే అర్థము. సో నిన్నే అనుకున్నాం, ఒక మతము అనేది దేని మీద బేస్ అయిందంటే ఫిలాసఫీ, ఆ సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాల్లో ఏమేమి చెప్పున్నారో అందరు గురువులు మొత్తము మా 18లో ఉన్నాయి. అది మరి నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తామంటే ఒక సాధకుడు ఎప్పుడు కూడా అందరినీ అంటే ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశుల్ని తనకు ఈక్వల్ గా చూడాలి. తనకన్నా తక్కువ చూడకూడదు, తనకన్నా ఎక్కువగా చూసుకోకూడదు. ఈ దృష్టిని అంటే ప్రయత్నించాలి అంటారు. సాధారణంగా రాదు అది, కానీ మనం ప్రయత్నిస్తే అలాగా కాగలదు. సో ఎక్కడ కూడా మనము ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ రెండింటిని ఉండకూడదు. టీచరు, స్టూడెంట్ ఉండకూడదు. ఇంకా పర్సెప్టర్, ఫాలోవర్ ఉండకూడదు. అంటే హెచ్చు తగ్గులు లేకుండా అందరినీ ఒకటేలాగా చూసే సమదృష్టిని సాధకుడు అనేవాడు కంపల్సరీ సాధించాల్సిన ముఖ్యమైన విషయము అని చెప్తాడు. తర్వాత 3 పదాలు, అద్భుతమైన పదాలు చెప్పడం జరుగుతుంది బాబాజీ ఈ ఫస్ట్ చాప్టర్లోనే. అదేంటంటే ఒకటి ఫ్రీడమ్, ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. రెండోది ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రము. మూడోది సెల్ఫ్ డిపెండెన్స్, నా మీద నేను ఆధారపడటం. ఈ 3 గురించి క్లారిటీ ఇస్తారు. ఏంటంటే ఎప్పుడైతే మనం వ్యక్తిత్వము మీద వచ్చామో, అంటే వ్యక్తిత్వం మీద ఆధారపడి మన వ్యక్తిత్వాన్ని ఎవరికి తాకట్టు పెట్టకూడదు అనేసి ఎప్పుడైతే మనం పెంచుకుంటూ పోతామో ఆ హయ్యర్ లెవెల్కి వచ్చేసరికి ఏమని చెప్తారంటే ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఎనఫ్. అంటే స్వేచ్ఛ ఒక్కటే సరిపోదు, ఫ్రీడమ్ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్ అంటారు. అంటే స్వేచ్ఛ ఉంది, అది ఒక్కటే సరిపోదు అంటారు. మళ్ళీ ఇండిపెండెన్స్ విల్ నాట్ డూ, అంటే స్వతంత్రము పని చేయదు. చూడండి, భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎంతవరకు ఒక మనిషి ఆధారపడకుండా జీవిస్తున్నాడు మనకు అర్థమవుతుంది. సో ఇది ఎప్పుడో చెప్పారు ఆయన 1952లో నీలకంఠం గారికి. అంటే స్వతంత్రముతో కాదు, సెల్ఫ్ డిపెండెంట్ ఈజ్ నీడెడ్. నీ మీద నువ్వు ఆధారపడే తత్వం నీకు వచ్చినప్పుడు నువ్వు రెక్కలు వచ్చిన పక్షిలాగా అవుతావు.
సో ఈ 3 పదాలు మనం చాలా చాలా ఇంపార్టెంట్ నాకు అనిపించింది. ఎందుకంటే అందరూ స్వేచ్ఛ గురించి మాట్లాడతారు. ఉండాలి స్వేచ్ఛ, కానీ అది ఒక్కటే సరిపోదు. నీ ఆహారం నువ్వు సంపాదించుకోవాలి. అప్పుడు కానీ నీకు ఆ స్వేచ్ఛ యొక్క విలువ తెలియదు. ఎవడో పెడుతున్నాడు నువ్వు తింటున్నావంటే తమో గుణంలో ఉన్నట్టే అర్థం. నువ్వు సంపాదించుకొని నలుగురికి పెట్టే విధానంలో ఉండాలి. అట్లీస్ట్ నువ్వైనా సర్వే కావాలని నువ్వు సంపాదించుకోవాలి. అంటే సెల్ఫ్ డిపెండెన్స్. నా మీద నేను ఆధారపడతాను ఆఖరి శ్వాస వరకి. పత్రి సార్తో ఎంతో అద్భుతమైన అనుభవం ఉంది. ఈ సమయంలో షేర్ చేసుకుంటున్నాను. ధ్యాన్ జగత్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ప్రతి నెల 3-4 రోజులు ఆ కరెక్షన్ కోసము ధ్యాన్ జగత్ ఆఫీస్కి వచ్చేవాళ్ళు పత్రి సార్. అప్పుడు నేను పుల్ రామోహన్ రావు గారు ఇద్దరం వెళ్ళి మార్నింగ్ మసాజ్ చేసేవాళ్ళం సార్కి. 4 అయితే 4, 5 అయితే 5, 8 o'clock వరకు సారు రెడీ అయ్యేంత వరకు, బ్రేక్ఫాస్ట్ అయ్యేంత వరకు అక్కడ ఉండేవాళ్ళము, చేసేవాళ్ళం. ఇది ప్రతి నెల జరిగేది. సో ఒక్కసారి దిల్సుఖ్ నగర్ నుంచి కొత్తపేట, అంటే ఇప్పుడు ఉండే ధ్యాన జగత్ ఆఫీస్కి, మహాశక్తి పిరమిడ్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చినప్పుడు ఒకరోజు నైట్ వచ్చారు సారు. సో నేను మా ఫ్రెండు ఇంక వెళ్ళి చేసుకున్నాం. 11 o'clock అయింది. 11 o'clock అయిన వెంటనే సారు ఇలా అన్నారు. ఇలా అంటే వెళ్ళిపోవాలి అంతే, ఇంకా ఆగినామంటే దెబ్బలు పడతాయి. సో 11 అయింది, ఇలా అన్నారు. సరే అని నాతో వచ్చిన ఆయన వెళ్ళిపోయాడు బయటికి. నేను మరి వెళ్ళలేదు, ఏమో తెలీదు. ఇంకా సారు వాష్రూమ్కి వెళ్ళారు. ఇంకా వాష్రూమ్ నుంచి బయటకు వచ్చారు. నేను అక్కడ గడప దగ్గర ఉన్నాను, ఆ రూములో గడప దగ్గర, ఇంకా అక్కడే ఉన్నాను. ఇంకా సార్ని ఒకసారి చెప్పేసి వెళ్ళిపోదాం. నేను డైలమాలో ఉన్నా. మళ్ళీ పొద్దుట 5 గంటలకు రమ్మన్నారు. నేను వనస్థలిపురం వెళ్ళి రావాలా, ఇక్కడే పడుకొని మళ్ళీ పొద్దుటే వచ్చేయనా అని డైలమాలో ఉన్నా. సో సరే సారు వచ్చారు. మళ్ళీ ఆ తలుపు ఇంకా మూస్తున్నారు అంతే, బాత్రూమ్ తలుపు. ఇంకా నేను ఆ పక్కన తలుపు దగ్గర నేనున్నా. వాళ్ళు ఇంకా తలుపు వేస్తున్నారు. అన్నా సార్ రేపు మార్నింగ్ 5 గంటలకు వస్తాను సార్ అని. ఒక్కసారి వాయిస్ పెరిగిపోయి సార్కి, ఏమక్కర్లే, ఇంత మామూలు వాయిస్ ఉండదు సార్కి, ఏమక్కర్లే అన్నాడు. నాకు దడ వచ్చేసింది. ఇంకా అక్కడ ఉండలేదు. ఆల్రెడీ ఇటు అన్నాడు, మా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు, నేను వెళ్ళలేదు. ఏదో రేపు వచ్చి మళ్ళీ నేను సేవ చేసుకుంటానని అలా అడగదామని చెప్పేసి వెళ్దామంటే ఏమక్కర్లే అనేసాడు. ఇంకా అక్కడ ఉండలేదు, నేను వెళ్ళిపోయినా. ఆయన వెళ్ళి పడుకున్నారు. సో ఆయన నిద్రపోయినాడో తెలియదు, కానీ నేనైతే నిద్రపోలేదు. మా ఫ్రెండ్ ఏమో మంచిగా పడుకున్నాడు. నేను ఇప్పుడు పొద్దుట కలవాలన్నా వద్దా, అక్కర్లేదు అన్నాడు. మళ్ళీ వెళ్తే ఏమంటారు, మరి ఇప్పుడు 11 అయిపోయింది, ఇప్పుడు ఏమి ఇంటికి వెళ్తాను మళ్ళీ, అదేదో వెళ్తే ముందుకు వెళ్ళి ఉండాలి. ఇప్పుడు సరే ఏమైనా కానీ అని ఆ మొత్తము నైట్ అంతా 2 గంటలే పడుకున్నా. మిగతాంతా ఇదే ఆలోచన, ఏమంటారు సారు రేపు కలిస్తే, ఫస్ట్ టైం మళ్ళీ నీకు నేను చెప్పిన బుద్ధి లేదా, మళ్ళీ వచ్చినవి ఇట్ అంటారు, ఏమో మైండ్ అంతా తిరుగుతా ఉంది. టైం ఆగదు, 4 అయిపోయింది. సరే వెళ్ళాం బాత్రూమ్కి, ఫ్రెష్ అప్ అయినాం. మళ్ళీ 4:30కంతా నేను మా ఫ్రెండ్ మళ్ళీ వచ్చినాం. ఇప్పుడు భయం వేస్తుంది లోపలికి వెళ్ళాలంటే, ఏమంటారు ఏమని. సో మెల్లిగా కట్టని తీసి వెళ్తే ఆయన సార్ పడుకో అన్నారు. సో మామూలుగా వెళ్ళాను. ఇంకా ఏమీ అనలే, ఏమీ చేయలేదు. అంటే నేను రాత్రంతా దీన్ని క్యారీ చేసిన, కానీ ఆయన అది అప్పుడే మర్చిపోయినారు, ఆయన పడుకునేసారు. అంటే నా మైండ్ పనిచేస్తూ ఉంది రేపు ఏంటి అనేసి. సో అక్కడ చెప్పింది ఏంటంటే, బోడిగాడా నువ్వు వస్తేరా రాకపోతే పో, నేను దాని మీద ఆధారపడలేదు, ఐఆమ్ సెల్ఫ్ డిపెండెంట్. ఆఖరి శ్వాస వరకు నా మీద నేను ఆధారపడినా, కానీ నువ్వు మసాజ్ చేస్తే నేను ఉండట్లేదు ఇక్కడ. నువ్వు మసాజ్ చేస్తావో చేయదు నీ ఇష్టం, నువ్వు చేయకపోయినా నా పని చేసుకుంటా, నువ్వు చేసినా నా పని చేసుకుంటా, దానికి సంబంధం లేదని. అంటే ఆ సెల్ఫ్ డిపెండెంట్ అనే దాన్ని సార్ అక్కడ చూపించారు. అది నాకు తర్వాత అర్థమైంది. సో మనము కూడా ఆఖరి శ్వాస వరకు ఎవరి మీద ఆధారపడకుండా మన ఆత్మ వద్దనే మనం ఉండాలి. సో ఇదే బాబాజీ ఇక్కడ, అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత, అప్పుడు పత్రి సార్తో జరిగింది, ఇప్పుడు ఇక్కడ ఈ 3 పదాలతో చెప్పారు. సో సెల్ఫ్ డిపెండెంట్ ఈజ్ నీడెడ్, అది అవసరం ప్రతి ఒక్కరికి. సో ఆధారపడడం వేరు, హెల్ప్ చేయడం వేరు. హెల్ప్ చేస్తూ ఆధారపడే స్థితికి రాకూడదు. ఒకసారి హెల్ప్ చేశారు కదా, 2 సార్లు హెల్ప్ చేశారు కదా, 3సారి నేను పని చేయను, వాడు వచ్చి హెల్ప్ చేస్తాడు అనుకోకూడదు. అది అలవాటుగా మారిపోతుంది. హెల్పే ఏమవుతుందంటే ఆధారపడడం అయిపోతుంది. కాదు,
హెల్ప్ వేరు, ఆధారపడడం వేరు. ఎవరు వచ్చినా రాకపోయినా మన దారి మందే, మన స్వయం నిర్ణయంతోనే మన జీవితం నడవాలి. ఇది సెల్ఫ్ డిపెండెంట్. సో ఇది బాగా గుర్తుపెట్టుకుందాం. మనం అందరము సారు మనల్ని ఇలాగే ట్రైనింగ్ చేశారు కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడకుండా ఆఖరి శ్వాస వరకు మన జీవితం మన చేతుల్లోనే ఉండేట్టుగా మనం ప్రయాణం కొనసాగిద్దాం. సో మరి దీని తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, నీలకంఠం గారు వాళ్ళ అబ్బాయి ఫీజు కట్టాలి, డబ్బులు లేవు. అప్పుడు చెప్తారు, నీకు 25వ తేదీ లోపల డబ్బులు రాకపోతే మీ బాబు స్కూల్ ఆపేయి అంటాడు. చూడండి, మరి అంత ఖచ్చితంగా చెప్పేస్తాడు. పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలని ఏ తండ్రికి ఉంటుంది. ఈయన ఏమంటారు, నువ్వు స్కూల్ మానిపించి అంతే. అంటే అక్కడతో ఆయన ఎడ్యుకేషన్ అయిపోయిందని అర్థం. మనం అర్థం చేసుకోవాలి. డిగ్రీ వస్తే ఎడ్యుకేషన్ కాదు ఆయన లెక్కలో. నీకు ఆ ఫీజు రాకపోతే ఏమని అర్థం, ఇంకా స్కూల్ అవసరం లేదు మీ పిల్లవాడికి అని. సో అలా అంటాడు. కానీ ఎప్పుడైతే ఆ మాట చెప్తారో అప్పటి నుంచి ప్రతి నెల అది ఎక్కడి నుంచి వచ్చేదో డబ్బులు మాయ చేసినట్టు, మంత్రం చేసినట్టు ఎవరో ఒకరు వచ్చి 25వ తేదీ లోపలనే ఆ ఫీజు, అంటే ఫీజుకి కావాల్సిన డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు బాకీ లేదు, వాళ్ళు మనుషులు కొంతమంది తెలియదు, ఇంట్లోకి డబ్బులు వచ్చేసేవి. అలాగంటారు. సో అప్పుడు మళ్ళీ చెప్తారు బాబాజీ, సో నువ్వు ఎప్పుడు కూడా విశ్వాసం పెట్టుకో ప్రకృతి మీద. ప్రకృతి ఎప్పుడు కరెక్టే చేస్తుంది. నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రకృతి ఎవరికి ఏమి ఇవ్వాలో ఖచ్చితంగా ఇస్తుంది. నచ్చితే ఒక మాట అంటావు, నచ్చకపోతే తిడతావు. అది కాదు, అది నీ కర్మ సంబంధం ప్రకారం ఇస్తుంది, కానీ నీ మైండ్కి తెలియదు. ఆత్మ కోరుకున్నది కాబట్టి ఆ కష్టాలు నీకు వచ్చాయి. అంతేగాని ప్రకృతికి కోపం వచ్చి వెంకటేశ్వర స్వామికో లేకపోతే జీసస్కో కోపం వచ్చి నీకు కష్టాలు ఇవ్వలేదు. నీ ఆత్మ కోరుకునేది కాబట్టి, దాంట్లో నువ్వు పాఠం నేర్చుకుంటావు కాబట్టి ఆ సమయానికి నీకు ఆ కష్టం వచ్చింది, ఆ సుఖం వచ్చింది. ఆ డబ్బులు వచ్చినప్పుడు ఏమనవు, డబ్బులు పోయినప్పుడు మాత్రం అంటావు. సో రెండు ఒకే లెక్క చూసుకోవాలి. అది కోరుకున్నది నీ ఆత్మే, ఇది కోరుకున్నది నీ ఆత్మే. సో అప్పుడు అడుగుతాడు ఏమంటే, ఒకవేళ నీ బాబు ఇప్పుడు ఫీజు అయితే బాగా అయిపోయింది, రేపొద్దుట మరణశయ్యపై ఉంటే, చూడండి, నన్ను నువ్వు ఏమీ అడగరాదు, మా బాబును కాపాడు అని నువ్వు చెప్పకూడదు. ఆ స్థాయికి వచ్చినప్పుడు నువ్వు మా గ్రూపులో జాయిన్ అవుతావు. చూసారా ఎంత పెద్ద టెస్ట్. అంటే ఆ చిన్న బాబుకి స్కూల్కి పంపించుకునే బాబుకి మరణం ఆసన్నమైతే మంచం మీద పడుకొని ఉంటే నువ్వు నన్ను తలుచుకోకూడదు, నా బిడ్డని కాపాడు అని నన్ను అడగకూడదు. అప్పుడు నువ్వు నాతో కలిసినప్పుడు కలుస్తావు అనేసి అంటాడు. రెండోసారి అంటాడు ఏంటంటే, నీకు దాహం వేస్తే గ్లాసు మంచినీళ్ళు ఇవ్వని ఎవరిని అడగొద్దు. ఆ గ్లాసు నీళ్ళు నీ దగ్గరికి వస్తాయి, ఎలా వస్తాయో గమనించు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రకృతి. నీకు కావలసింది నీ దగ్గరికి తెచ్చిస్తుంది. కానీ మనుషులకు ఓపిక లేదు. మీకు ఓపిక లేకుండా ఏదో చేసేద్దామని ఇంకేదో చేసేసి ఆ సింపుల్గా ఉండే లైఫ్ని గందరగోళం చేసేసుకుంటారు. కొద్దిసేపు ఓపిక పట్టండి, 99 ఓపిక పడతారు, లాస్ట్లో ఓపికను వదిలేస్తారు. ఆ ఒక్కట్లో మీకు వచ్చేస్తుంది. అది గేటు ముందర ఉంది, ఈ లోపలే వెళ్ళి తలుపు తీసేస్తారు, కిటికీలు తీసేస్తారు. సో లాస్ట్ వరకు ఆ ఓపిక ఉండాలి. సో దాహం వేస్తే నీళ్ళ దగ్గరికి పరిగెత్తద్దు. నీ దాహము ఎంత తీవ్రతగా అయ్యి ఎప్పుడైతే ఇంక ఉండలేవన్నప్పుడు నీళ్ళు నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది, దాన్ని గమనించు అంటారు. అంటే మనల్ని పైన వాళ్ళు ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నారో అని నిదర్శన. అంటే ప్రతి జీవికి ఏమేమి కావాలో అన్నీ సమకూర్చబడ్డాయి, అందించబడతాయి, మధ్యలో హడావుడి పడద్దు అని అర్థం. మరి ఇక్కడతో మరి ఈరోజు క్లోజ్ చేద్దాం మేడం. ఒకవేళ ధ్యానం కానీ చెప్తే ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకొని మనం ఈ చైతన్యంతో మరింత శక్తిని తీసుకుందాం. 5 నిమిషాలు. సార్ చేయించండి సార్. శ్వాస మీదనే ధ్యాస. ఈ భూమి మీద
అన్ని మతాల ఆవిష్కరణలు జరిగింది. మనుషులందరూ కలిసిమెలిసి పరమాత్ముడు ఒక్కడే అనే సత్యాన్ని తెలుసుకోవడానికి. సకల మతాల సారాంశం ఒక్కటే. అందరూ కలిసిమెలిసి హాయిగా జీవించండి. అందుకోసమే ఈ భూమి మీదకి వచ్చాం. ఏ మతమైనా కరుణ, ప్రేమ, పరస్పర సహకారాన్నే బోధిస్తుంది, ఆచరింపజేస్తుంది. రిలీజియన్ అంటే రీయునైట్. మానవుడుగా జన్మించిన ఆ ఆత్మ మళ్ళీ పరమాత్మగా ఎదిగి వెళ్ళటము, రీయునైట్, మళ్ళీ అక్కడ కలుసుకోవడమే రిలీజియన్ చేసే పని. సరి అయిన సత్య బోధకుడు ప్రజల్ని సత్యం వైపు తీసుకెళ్లాలి గాని ఉన్మాదం వైపు, విభజన వైపు, హింస వైపు తీసుకెళ్లకూడదు. అది చాలా పాపంతో కూడుకున్న క్రియ, కర్మలు. అటువంటి వాటికి దూరంగా ఉండాలి. పాపము అనే పదమే లేదు భగవంతుని దృష్టిలో. అన్ని పుణ్యాలే ఉన్నాయి. దైవత్వము అంటే ఉన్నతోన్నతమైన స్థితి. ప్రతి జీవిలో ఆ భగవంతుని చూడడమే దైవత్వం యొక్క లక్షణము. ఎక్కడ కూడా హింసకు తావులేదు. ఎవరైతే ప్రజలని తప్పుదోవ పట్టిస్తారో, హింసను ప్రేరేపిస్తారో, మరి ఆ గురువులు, ఆ శిష్యులు ప్రకృతి యొక్క కోపానికి, ప్రకృతిని సమతుల్యము చేసే ఆ ప్రక్రియలో చాలా బాధలు, కష్టాలు పడవలసి వస్తుంది. కనుక మనం అందరము అటువంటి పనులు మానేసి బాబాజీ చెప్పినట్టు ప్రేమ, కరుణ, పరస్పర సహకారము, తన మీద తను ఆధారపడే తత్వము, తనకేమి కావాలో సంపాదించుకునే ఆ సమర్థత, ఇటువంటి దివ్యమైన గుణాలతో పరమాత్మ స్థాయికి ఎదగడానికి ప్రతి క్షణము
కష్టపడాలి. సేవ అనేది అత్యంత ఉన్నతోన్నతమైన కర్మ అంటారు బాబాజీ. ఎవరైతే నిస్వార్థంగా అందరికీ పని చేస్తూ ఉంటారో, సహాయం చేస్తుంటారో, వాళ్ళకి మించిన వాళ్ళు ఈ విశ్వంలో లేరు. వాళ్ళే భగవంతునికి, ఆ శుద్ధ చైతన్యానికి అత్యంత ప్రీతిపాత్రులు. వాళ్ళ విలువ దేనితోనూ వెలకట్టలేనిది. నీలకంఠం గారు, రామయ్య గారు ఆ జన్మ అయిపోయిన తర్వాత బాబాజీ యొక్క బృందంలో ఒక స్థానాన్ని సంపాదించుకోగలిగారు. మరి 1953కి బాబాజీ గారి బృందము సంఖ్య 16 నుంచి 17కు చేరుకోవడం జరిగింది. ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఎవరు సత్యం కోసము తపన పడతారో ఆ క్షణమే బాబాజీ చైతన్యము అక్కడికి ప్రవేశించిపోతుంది. అంత ఖచ్చితంగా చెప్తారు నీలకంఠం గారు తన అనుభవ జ్ఞానంతో. ఎంత పాపాత్ముడైనా సరే బాబాజీ దృష్టిలో కడిగిన ముత్యం లాంటి వాడు అంటారు. లాస్ట్ 2 minutes మాస్టర్స్. శ్వాస మీదనే ధ్యాస. మన శ్వాసే మన గురువు. ఈ 30వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా ఉండే గురువులందరి యొక్క ఆదేశానుసారం కొన్ని కోట్ల మంది సామూహిక ధ్యానం చేస్తారు. కాబట్టి 1వ తేదీకంతా ఎన్నో పరిణామాలు సకారాత్మకంగా మారిపోతాయి భూమి మీద. ధర్మ స్థాపితం అనేది మరొక మెట్టు అధిరోహిస్తుంది. ఎంత వీలైతే అంత మనం అందరము సామూహిక ధ్యానంలో పాల్గొందాం. ఒకే చోట కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎవరిండ్లల్లో వాళ్ళు కూర్చొని ఒక్క భావనతో ఈ సమయంలో భూమి మీద ఎక్కడెక్కడ కూర్చోన్నారో ధ్యానంలో వాళ్ళందరితో నేను కలిసి ధ్యానం చేస్తున్నాను అనుకుంటే చాలు. ఆ మొత్తము ఎనర్జీ ఒక్కటైపోతుంది. మన భావనే అన్నిటికీ మూలం.
ఎప్పుడు ఎవరు ఏకాకి అనుకోకూడదు, ఒంటరితనం అనుకోకూడదు. ఆఖరి 1 నిమిషం మాస్టర్స్. ఆఖరి 30 సెకండ్లు. 30వ తేదీ తర్వాత మనందరికీ ప్రతిరోజు పండగే. పత్రిసారి చెప్పినట్టు ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోవడమే. ఆఖరి 30 సెకండ్లు. పది సెకండ్లు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, మెల్లిగా 2 చేతులు తీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. మెల్లిమెల్లిగా చేతులు తీస్తూ చిరునవ్వుతో మెల్లమెల్లగా కళ్ళు తెరద్దాం. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మనందరికీ పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, మరి అదే విధంగా మహావతార్ బాబాజీ గారికి, నాగలక్ష్మి గారికి, ఆ గురు పరంపరకి, మనకంతా పూజ్యులు ఆది గురువు అయిన సదానంద యోగి గారికి, కాశిరెడ్డి నాయన గారికి, మరి ఈ జూమ్ నిర్వహిస్తున్న దేవుళ్ళు, మరి సమయాన్ని, శక్తిని, టెక్నాలజీని అన్నిటినీ, ఈ సత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేద్దామని ఎంతో కృషి చేస్తున్నారు. మరి వాళ్ళందరికీ మనం హృదయపూర్వకంగా కోటి కోటి నమన్ అంటారు హిందీలో, కోట్ల మనము వందనాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్.